ఓసారి ఇలా గుత్తి వంకాయ ఫ్రైని ఇలా చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఫ్రై కలుపుకుని తింటే అబ్బా అద్భుత అనాల్సిందే. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుడ్లు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 2-3 ఎండుమిరపకాయలని వేసుకుని మంటని సిమ్ లో ఉంచుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, ఒక 5-6 గ్రాముల చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ పెనం వేడికే ఎండు కొబ్బరి తురుము వేగిపోతుంది. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బెల్లం తురుమును కూడా వేసుకోండి. బెల్లం తురుము వేయడం వల్ల వెగటుతనం ఏదైనా ఉంటే పోతుంది. 1/2 కిలో వంకాయలను గుత్తి వంకాయ షేప్ లో కట్ చేసుకుని పొడిని వేసుకుని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేడి చేసుకుని ఈ వంకాయలు వేసుకుని ఇవి కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్ లో. మిగిలిన పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం.